అల్లు అర్జున్. పుష్ప సినిమాతో ఒక్కసారిగా జాతీయ స్థాయి స్టార్ హీరోగా మారాడు అల్లు అర్జున్. ఇక పుష్ప 2 సినిమాతో అయితే ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన హీరోగా రికార్డు సాధించాడు. వరుసగా 2 పాన్ ఇండియా సినిమాల జోరు తర్వాత ఇప్పుడు బన్నీ దర్శకుడు అట్లీతో కొత్త సినిమా పట్టాలెక్కించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే దానితో పాటు అల్లు అర్జున్ కెరీర్ ని ఒక మలుపు తిప్పిన పుష్ప సినిమాలోని పార్ట్ 3 కూడా తెరకెక్కించబోతున్నట్టు తాజాగా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో సౌత్ కంటే బాలీవుడ్ చాలా ముందుంది. గతంలో క్రిష్, ధూమ్, స్త్రీ వంటి సినిమాలు కలెక్షన్ల వర్షం కురిపించడంతో దర్శక నిర్మాతలు సీక్వెల్స్ ప్లాన్ చేసి భారీ లాభాలు కళ్ళజూశారు. ఇక సౌత్ విషయానికి వస్తే బాహుబలి 2, KGF 2 మూవీ సిరీస్ వంటివి బాగా హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ లిస్ట్లోకి చేరింది పుష్ప. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో 4 ఏళ్ల క్రితం వచ్చిన పుష్ప ది రైజ్ దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. పుష్పకి సీక్వెల్ గా పుష్ప 2ను సెట్స్ మీదకి తీసుకువెళ్ళింది సుకుమార్, అల్లు అర్జున్ జోడి. 2024 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11,000 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజే రికార్డు స్థాయిలో 294 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి చరిత్ర సృష్టించింది. థియరిటికల్ రన్ ముగిసే నాటికి ప్రపంచవ్యాప్తంగా 1870 కోట్లకు పైగా వసూలు రాబట్టి అత్యధిక కలెక్షన్ సాధించిన భారతీయ సినిమాల చరిత్రలో దంగల్ 2,000 కోట్ల తర్వాత 2వ స్థానంలో నిలిచింది. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీ అనే సెంటిమెంట్ బలపడటంతో పాటు పుష్ప ఫ్రాంచైజీకి దేశవ్యాప్తంగా ఏర్పడిన బ్రాండ్ నేపథ్యంలో పుష్ప 3ని కూడా తెరకెక్కించాలని సుకుమార్ నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా పుష్ప 2 ఎండింగ్ లోనే పుష్ప పార్ట్ 3 ఉంటుందని హింట్ ఇచ్చేశారు. పుష్పరాజ్ ని తన అన్నయ్యలు తమ కుటుంబంలో ఒకటిగా కలుపుకోవడంతో పాటు ఇంటి పేరును కూడా ఇస్తారు. తన అన్న కూతురు కావేరి పెళ్లికి పుష్పరాజ్ తన తల్లి, భార్యతో కలిసి హాజరవుతాడు. ఇంతలో కేంద్ర మంత్రి ప్రతాప్ రెడ్డి తన తమ్ముడి కొడుక్కి పిండం పెడుతూ ఉంటాడు. ఈ కార్యక్రమానికి మంగళం శ్రీను, దాక్షాయిని సహా సిండికేట్ మొత్తం హాజరవుతుంది. అందరూ వచ్చారు కానీ వాడెక్కడా అని జగపతి బాబు అడుగుతాడు. ఆ వెంటనే ముసుగు వేసుకున్న వ్యక్తి రిమోట్ స్విచ్ ఆన్ చేయగానే పుష్పరాజ్ కుటుంబం ఉన్న కళ్యాణ మండపం మొత్తం పేలిపోతుంది. ఇక ఆ వెంటనే పుష్ప 3 అన్న టైటిల్ పడుతుంది. ఆ రిమోట్ ఆపరేట్ చేసిన వ్యక్తి ఎవరు? SP బన్వర్ సింగ్ షేకావత్ చనిపోలేదా? లేదంటే మరో కొత్త వ్యక్తి విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటూ ఫ్యాన్స్ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. అయితే పుష్ప 3 ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తోంది, రిలీజ్ ఎప్పుడు అంటూ అల్లు అర్జున్ అభిమానులు చర్చించుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో పుష్ప నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఒకరైన రవిశంకర్ పుష్ప 3 విడుదలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నితిన్, శ్రీలీల జంటగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రాబిన్ హుడ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడ వెళ్లిన రవిశంకర్ మీడియాతో మాట్లాడారు. 2028లో పుష్ప 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని రవిశంకర్ తెలిపారు. హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం వేరే ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారని, వాటిని పూర్తి చేసిన వెంటనే పుష్ప 3 సెట్స్ మీదకి వెళ్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అల్లు అర్జున్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్.